But the topic suffering. మేడం ఇవాళ సఫరింగ్ టాపిక్. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పుస్తకంలో సఫరింగ్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 21వ తారీఖు సోమవారం, ఆగస్ట్ నెల 2023వ సంవత్సరం. ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో జేకే మూర్తి గారి గ్రంథం నుండి సఫరింగ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఓకే. సఫరింగ్ అంటే బాధ. అక్కడ చనిపోయిన ఒక పెద్ద జంతువు ఆ నది మీద తేలుతోంది. ఎన్నో గద్దలు అక్కడ ఉన్నాయి. దాని మీద దాన్ని చీల్చేసి వాటి యొక్క గోళ్లతోటి, అంటే మొత్తం దాన్ని అంతటిని ఆ శరీరం చీల్చేసి వాటికి పూర్తి ఆహారం వచ్చే వరకు ఇతర గద్దలు రాకుండా ఫైట్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే, ఓన్లీ దెన్ అవి ఎగిరిపోతాయి. అంటే వాటి ఆహారం అంతా కడుపు నిండిపోయాక. మిగతావన్నీ కూడా చెట్ల మీద వెయిట్ చేస్తున్నాయి. ఆ రివర్ బ్యాంక్ లో ఉన్న చెట్ల మీద పైనుంచి అవి ఇటు అటు ఎగురుతున్నాయి. సూర్యుడు అప్పుడే ఉదయించాడు. అక్కడ చాలా దట్టమైనటువంటి మంచు బిందువులన్నీ కూడా ఆ గడ్డి మీద ఉన్నాయి. రెండో వైపు ఆకుపచ్చగా ఉన్న ఫీల్డ్స్ అన్నీను రివర్కి రెండో వైపు అన్నమాట. అవి చాలా మంచుతో ఉన్నాయి. అక్కడున్న రైతులు వాళ్ళు ఏంటంటే ఎంతో ఆ వాటర్కి క్రాస్ గా వాళ్ళు వస్తున్నారనమాట. వాయిసెస్ వినిపిస్తున్నాయి అక్రాస్ ద వాటర్. చాలా అందమైనటువంటి మార్నింగ్, ఫ్రెష్ గా ఉంది, కొత్తగా ఉంది. ఒక చిన్న మంకీ అంటే కోతేమో అక్కడ మదర్ చుట్టూరా ఆడుకుంటోంది ఆ బ్రాంచ్, అంటే ఆ కొమ్మల మీద. అదేంటంటే ఒక బ్రాంచ్ నుంచి పరిగెట్టి నెక్స్ట్ దానికి ఎగరడం, మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుని వచ్చేయడం, లేకపోతే జంప్ మీదకి కిందకి ఎగురుతూ ఉందన్నమాట తల్లికి ఎదురుగుండా, తల్లి దగ్గరగా. ఆమెకి ఏంటంటే ఈ రకమైనవన్నిటితోటి, ఈ యాంటిక్స్ అంటే చాలా బోర్ అయిపోయి, యాంటిక్ అంటే ఒక మాట చూడాలి నాకు సరిగ్గా. యాంటిక్ అంటే ఏంటి బాబాజీ గారు? ఓకే, యాంటిక్ అంటే యాంటిక్ అన్నది లేనే లేదు, యాంటిసిపేట్ అనేది. సరే, ఇవన్నిటితోటి దానికి బోర్ అయిపోయి ఆ కోతికి అది ఏం చేస్తుందంటే ఈ రకమైన వాటితో అది కిందకి రావడం, మళ్ళీ ఆ చెట్టు పైకి వెళ్ళడం, ఇలా పరిగెడుతుంది. ఒక చెట్టు నుంచి కిందకి దిగడం, వేరే చెట్టుకి ఎక్కడం. మనం ఎప్పుడైతే కిందకు వచ్చామో ఆ బేబీ పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని పట్టేసుకుంటుంది. ఆమె వెనకాల కూర్చుంటుంది అనమాట. అక్కడ ఊగుతూను, ఆవిడ కిందని ఊగుతూ ఆ మంచి కిందని అక్కడ ఉంటుంది. దానికి చిన్న ఫేస్ ఉంది, కళ్ళు కూడా అలా ఫుల్ ఆఫ్ ప్లే, అంటే ఆడుతున్న, అది పూర్తిగా ఆటతో ఉందన్నమాట. అండ్ ఫ్రైట్ అండ్ మిస్చీఫ్, అంటే ఆ మిస్చీఫ్ ఒక రకమైన భయంతో కూడా ఉంది, పెంకితనంతో.
హౌ ఫ్రైటెండ్ వీఆర్ ఆఫ్ ద న్యూ. మనం ఏదైనా కొత్త దానికి అంటే ఏంటంటే వీళ్ళని చూసే కొద్ది భయపడుతోంది, కానీ ఆ భయంతో ఉన్నటువంటి పెంకి కళ్ళు అవి అవి ఉన్నాయి అన్నమాట. మనము ఏదైనా కొత్త విషయం ఎంత భయపడతాం, అన్నోన్ తెలియందంటే ఎంత భయపడుతున్నాం. మనం ఎప్పుడు కూడా మన నిత్యం నిరంతర జీవితంలో ఉన్న అలవాట్లతో పరివేష్టితం అయిపోయి ఉండాలి. మన రొటీన్స్ తోటి, మన దెబ్బలాట్లు, మన ఆతురలతోటే ఉండాలనుకుంటున్నాం. అంటే మనకి ఇదే లైఫ్ లో బాగుందనుకుంటున్నాం. మనం అదే రకమైన పాత పద్ధతిలో ఆలోచించడానికే ఇష్టపడుతున్నాం. అదే రోడ్డు తీసుకోండి, అదే రకమైనటువంటి ముఖాలు, అదే రకమైన బాధలు అందరికీ. మనం ఏంటంటే కొత్త వాళ్ళని కలవడానికే ఇష్టపడం. ఎప్పుడైనా అలా కలిసామంటే మనం ఎలా ఉంటామంటే ఎలూఫ్గా అయిపోతూ ఉంటాం. డిస్ట్రాక్ట్ అంటే డిస్ట్రాట్, TROUGHT. సారీ, ఎవరైనా డిక్షనరీ పెట్టుకుని కానీ సెల్లో కానీ చూడండి, డిస్ట్రాట్. దిక్కు తోచండి. అలా అయిపోతాం. కొత్త వాళ్ళని కలిస్తే ఎలూఫ్గా, ఒంటరిగాను, తర్వాత ఏంటంటే దిక్కు తోచకుండా అయిపోతున్నాం. అంటే మనం ఎప్పుడు మనకి అలవాటైనటువంటి డెడ్ ఓల్డ్ పాత్స్ లోనే మనం జీవించాలనుకుంటాం. అవి ఎంతో దెబ్బలాటలతో వర్రీస్తూ ఉన్నా అదే మనం ఇష్టపడుతున్నాం. అసలు కొత్త వాళ్ళని కలవడానికి కూడా మనం ఇష్టపడటం లేదు. మనం ఒంటరిగాను ఏదో దిక్కు తోచకుండా అయిపోతాం. అన్ఫెమిలియర్ అంటే ఏదైనా మనకి తెలియని ఒక జంతువు కలిసామనుకోండి, చూసామనుకోండి, దాంతో మనకి ఎంతో భయం వేసేస్తుంది. మనం మన యొక్క ఆలోచనలనే గోడల్లోనే తిరుగుతాం. మనం ఎప్పుడు కూడా బయటికి ఏదైనా వేరు చేసి వస్తే అంటే we move with the walls of our own thought, and when we do venture out, it is still within the. మనం ఎప్పుడైనా బయటకు వచ్చామనంటే ఆ గోడల మధ్యలోనే కొంచెం ముందుకు వెళ్తున్నాం తప్ప ఆ గోడల్లో నుంచి బయటికి రాం. మనం ఆలోచనతో ఏర్పరచుకున్న గోడల్లో మధ్యలోనే ఉంటాం. మనకి ఎప్పుడు కూడా అంత అన్నది ఉండదు. మనం కంటిన్యూ అవడాన్నే అంటే ఇష్టపడుతూ ఉంటాం. అంటే ఇది అంతం చేయడం అన్నది లేకుండా మనం కంటిన్యూ చేస్తాం, దాన్నే మనం ఇష్టపడుతున్నాం. మనం ఏం చేస్తాం అంటే ప్రతిరోజు కూడా నిన్నటి గత జ్ఞాపకాలను మోస్తూ తీసుకొస్తాం. మనకేంటంటే మన జీవితం ఒక పొడుగైన కంటిన్యూస్ గా ఉన్నటువంటి కదలికలు. మన మనస్సులు ఎప్పుడు కూడా డల్ గా, ఇన్సెన్సిటివ్ గా అయిపోతున్నాయి. ఆ విషయం మనం ఎప్పుడు గమనించాం. అంటే మనం ఎప్పుడు గతం యొక్క జ్ఞాపకాలు వాటితోటి, అది కాకుండా మనం ఏది కొత్తదనాన్ని వెల్కమ్ చెయ్యం. తర్వాత మన గోడల్లోనే ఉంటాం, మనసుతో ఏర్పరచుకున్న గోడల్లో. ఆయన ఎంతసేపటికి కూడా ఏడవడం ఆపట్లేదు. అదేమో కంట్రోల్ కానటువంటి ఏడవడం, కానీ బట్ సాబింగ్ దట్ షుక్ హిజ్ హోల్ బాడీ. ఆయన వెక్కి ఏడుస్తూ ఉంటే శరీరం అంతా కదులుతోంది. ఆయన ఒక చిన్నవాడే, అలర్ట్ గా ఉన్న కళ్ళున్నాయి, ఎన్నో విషన్స్ అవి చూసాడనమాట. ఆ చూసిన కళ్ళవి. ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు కొంతసేపు. చివరికి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ధ్వని వణుకుతోందన్నమాట. మళ్ళీ పెద్ద అంటే ఒక్కసారిగా మళ్ళీను వెక్కి ఏడుస్తున్నాడు. అన్షేమ్డ్ అండ్ ఫ్రీ. ఆయన ఏది సిగ్గు ఏమనేవి లేకుండా ఫ్రీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య చనిపోయిన దగ్గర నుంచి, ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఎప్పుడూ ఏడవలేదు. నాకు తెలియట్లేదు నేను ఎందుకు ఇక్కడ ఏడ్చాను, కానీ ఇప్పుడు నాకు ఒక రిలీఫ్ గా ఉంది. ఆవిడ బతికున్నప్పుడు ఆవిడతో కలిపి ఏడ్చాను.
ఈ ఏడవడం అన్నది ఒక రకమైనటువంటి నవ్వులాగే నన్ను క్లీన్ చేస్తుంది. అది క్లీన్ చేసే పద్ధతి అన్నమాట. ఆమె మృత్యువు తర్వాత అన్నీ మారిపోయాయి. నేను పెయింట్ చేసేవాడిని. నేనేమోని ఇప్పుడు ఆ బ్రష్‌ని కూడా ముట్టుకోలేకపోతున్నాను. లేపోతే ఆ వస్తువులేవిటిని నేను చూడలేకపోతున్నాను. పెయింట్ చేసే పరికరాలు వీటిని. గత 6 నెలలే నేను చచ్చిపోయిన వాడిలాగే ఉన్నాను. మాకు పిల్లలు లేరు. అయితే ఆమె ఎవరినో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ వాస్ ఎక్స్‌పెక్టింగ్ వన్. అంటే ఎవరో అంటే బహుశా పుట్టబోతున్నారు కాబోలు. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పటికి కూడా నేను అది రియలైజ్ చేయలేకపోతున్నాను. గ్రహించలేకపోతున్నాను. ఎందుకంటే మేము అన్నీ కలిసి చేసాం. అది ఎంతో అందమైనది, మంచిది కూడా. ఇప్పుడు నేనేం చేయగలను? నేనిలా ఏడ్చినందుకు నేను సారీ ఫీల్ అవుతున్నాను. భగవంతుడికి తెలుసు నేను ఎందుకలా ఏడ్చానో. కానీ నాకేం తెలుసంటే నేను అలా ఏడవడం నాకెంతో మంచిదయింది. మళ్ళీ నేను ఈ విధంగా ఎప్పుడు ఉండను. ఇంక ఏది నా జీవితంలోంచి పోయినా నేను ఈ విధంగా ఏడవను. నేను ఇంకొక రోజు ఆ బ్రష్‌లన్నీ ముట్టుకున్నాను. అవన్నీ నాకు చాలా కొత్త వాటిలా కనబడ్డాయి. ఇంతకుముందు నేను బ్రష్ పట్టుకున్నట్టు కూడా చేతిలో నాకు తెలిసేది కాదు. ఇప్పుడు అది ఎంతో బరువుగా ఉంది. ఇట్ ఈస్ కంబర్సమ్. కంబర్సమ్ అంటే చూడాలండి. CUMBER. చికాగ్గా ఉండడం లక్ష్మి, బర్డెన్సమ్ గా ఉంది కంబర్. కంబర్సమ్ అంటేనా? Large and heavy, therefore difficult to carry or move. అన్కంఫర్టబుల్ గా అదే కంబర్సమ్ అంటే హెవీ అండ్ డిఫికల్ట్ టు క్యారీ. అంటే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. అదే బ్రష్ నేను పట్టుకోవడం అవన్నీ నాకు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆమె భగవంతుడికి తెలుసు నేను ఎందుకు అలా ఏడ్చానో. నేను ఇలా ఇంకెప్పుడు చెయ్యను. సంథింగ్ హెస్ గాన్ అవుట్ ఆఫ్ మై. ఏదైనా నా జీవితంలో మళ్ళీ ఏదైనా వెళ్ళిపోయినా నేను ఇంతలాగా ఏడవను అని ఆయన అంటున్నాడు. అంటే భార్య కనుక నేను ఏడ్చాను అని. ఒక్కసారి ఇదేంటంటే నేను ఆ బ్రష్ పట్టుకునేసరికి అది ఎంతో బరువుగా అనిపించింది. అసలు అంతకుముందు నేను పట్టుకున్నప్పుడు నేను అసలు పట్టుకున్నట్టు కూడా నాకు తెలిసేది కాదు. ఇప్పుడు నాకు బరువుగాను చాలా అంటే కష్టంగాను ఉన్నది. నేనెప్పుడు కూడా తరచుగా నదికి నడిచి వెళ్తూ ఉంటాను. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు రాకూడదు అనుకుంటాను. కానీ నేను అలాగే వెనక్కి వస్తున్నాను. నేను అక్కడ ఉన్న ప్రజల్ని చూడటం లేదు. ఆవిడ ఎప్పుడు నాకు ఆవిడ ముఖమే నా కళ్ళెదురుగుండా ఉంటుంది. నేను పడుకుంటున్నాను, తాగుతున్నాను, తింటున్నాను ఆమెతో పాటే. అది మళ్ళీ ఎప్పుడు ఇలాగే ఉండదని నాకు తెలుసు. దానికోసం నేనెంతో రీజనింగ్‌తో చూసాను. దాన్ని నేను అంటే రేషనలైజ్ చేయాలని ఈవెంట్ అండ్ ఆ సంఘటన అంతటిని అంటే సహేతుకంగా చూస్తున్నాను. అండ్ దాన్ని అవగాహన చేసుకోవాలని చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఆమె ఇక్కడ లేదని నాకు తెలుసు. ఆమె కోసం నేను రాత్రి వేళ ఒక అంటే ప్రతి రాత్రి కలలు కంటాను. నేను రాత్రంతా పూర్తిగా పడుకోలేను. నేనెంతో ప్రయత్నించినా ఆవిడ యొక్క వస్తువుల్ని వేటిని నేను టచ్ చేయలేకపోతున్నాను. వాటితో వచ్చే చిన్న వాసన కూడా నన్ను చాలా పిచ్చివాడిగా చేసేస్తుంది.
ఆవిడని మర్చిపోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఏం చేసినా సరే అది మళ్ళీ అలా అవ్వట్లేదు. మళ్ళీ అదే స్థితిలో ఉంటున్నాను. నేను ఆ పక్షులను వింటున్నాను. నేను ఇప్పుడు అన్నిటిని నాశనం చేయాలనుకుంటున్నాను. నేను ఈ విధంగా ఎన్నో రోజులు ఉండలేను. నా స్నేహితులని ఆమె చనిపోయినప్పటి నుంచి నేను ఎవరిని చూడలేదు. ఆమె లేకపోతే వీళ్ళందరూ నాకు అర్ధరహితంగా ఉంటున్నారు. నేనేం చెయ్యాలి అని ఆయన అడిగారు. మేము చాలాసేపు సైలెంట్ గా ఉండిపోయాం. దుఃఖం ఏదైతే బాధకి దారితీస్తుందో, ద్వేషానికి దారితీస్తుందో అది ప్రేమ కాదు. ఏ ప్రేమ అయితే దుఃఖానికి దారితీస్తుందో, ద్వేషానికి దారితీస్తుందో అది ఎప్పుడు ప్రేమ కాదు. అసలు మనకు తెలుసా ప్రేమ అంటే? మనకేమో ఇది ప్రేమ, అది ఎప్పుడైతే క్వాట్ అంటే థ్రెటెండ్ అయినా నిరోధించు. థ్రెటెన్ అనే ఉంది. క్వాట్ కదా, నేను తప్పు. టీహెచ్ స్పెల్లింగ్ ఏంటండి? THWART. అవునండి. అడ్డుకొను, నిరోధించు. క్వాటెడ్ మీనింగ్ అడ్డుకున్నారు, అడ్డుకోవడం. ఎస్, నిరోధించడం, ఆపడం, ఏదైనా సరే కరెక్టే. అయితే మేమేమో లవ్ దట్ టర్న్స్ అంటే ఏ ప్రేమ అయితే దుఃఖానికి దారితీస్తుందో, ద్వేషానికి దారితీస్తుందో అది ప్రేమే కాదు. అసలు మనకి ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడైతే అది అంటే నిరోధించినప్పుడు, దానికి ఆటంకం కలిగినప్పుడు అది మనకి ఫ్యూరీ అంటే భయాన్ని కలిగిస్తుంది కదా. ఈజ్ ఇట్ లవ్? ప్రేమ ఎప్పుడైనా దాన్ని అడ్డుకున్నప్పుడు అది భయంకరంగా అయిపోతుందా? ఎప్పుడైతే ఏదైనా పొందినా, ఏదైనా లాస్ అయినా, ఈజ్ దేర్ లవ్ వెన్ దేర్ ఇస్ గెయిన్ అండ్ లాస్? అంటే లాభ నష్టాలు ఉన్నప్పుడు అది ప్రేమ అవుతుందా? ఆమెను ప్రేమించడంలో ఇది ఏది నాకు ఆగిపోయి నేను సంపూర్ణంగా ఇవన్నీ మర్చిపోయాను. నన్ను నేనే మర్చిపోయాను. నాకు ఆ ప్రేమ తెలుసు, నాకు ఇంకా అది ఆమె పట్ల ఉంది. కానీ ఇప్పుడు ఇతర విషయాలని ఎరుక కూడా నాకు ఉంది. నా కోసం, నా దుఃఖం కోసం, నాకు ఆ బాధలతో ఉన్న రోజుల కోసం. ఎంత వేగంగా ప్రేమ అనేది ద్వేషంగా మారిపోతుంది, అసూయగా, దుఃఖంగా. మనం స్మోక్ అంటే ఇక్కడ ఏంటి, ప్రేమ చుట్టూరా ఉన్న ద్వేషము, అసూయ, నాదనడం, ఇవన్నిటిని స్మోక్ అంటున్నారు. ఎంత లోతుగా మనం ఆ స్మోక్ లోకి అంటే వెళ్ళిపోతున్నాం, ఎంత ఏదైతే మనకి దూరంగా అయిపోతుంది, మనకి ఎంతో క్లోజ్ గా సమీపంగా ఉన్నది ఎంతో దూరం అయిపోతుంది. మనకి ఇప్పుడు ఇతర విషయాలన్నీ తెలుసు, ఎరుకతో ఉన్నాం, అవి మనకి చాలా ముఖ్యమైపోయి. మనం ఇప్పుడు గ్రహించింది ఏంటంటే, ఎరుకతో మనం ఒంటరిగా ఉన్నామని. ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేకుండా ఉన్నాను. ఒక చిరునవ్వు లేకుండా, షార్ప్ గా ఉన్న పదం అన్నది ఏమి, అందరికీ తెలుసున్న పదాలు ఏవి అంటే అవి ఏవి వాడకుండా ఉంటున్నాను. అలా ఒక మాట కూడా లేకుండా. మనకి మన మీద అవేర్నెస్ ఇప్పుడు ఉంది. ఇతరులతో, నాట్ ఓన్లీ ఆఫ్ ద అదర్, ఇతరులదే కాదు, మన మీదే మనకి వీఆర్ అవేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఇప్పుడు మనకి ఇతరులు చాలా ఎక్కువ, అప్పుడు మనం నథింగ్. ద అదర్ వాజ్ ఎవ్రీథింగ్. అంటే ఆ పక్క వాళ్ళు మనకు చాలా ఎక్కువ అయ్యారు, అంటే ఇతరులు, మనం నథింగ్ అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే అదర్ లేరు, అందుకని మనం అంతకు ముందు ఉన్నట్టుగా
మనం ఉన్నాం. ది అదర్ ఈజ్ ఎ డ్రీమ్. ఆ రెండో వాళ్ళు నాకు కళ అయిపోయింది. ఇక్కడ సత్యం అన్నది ఇప్పుడు నేను ఉన్నట్టే. ఆ అదర్ అన్నది ఎప్పుడు కూడా సత్యమా, లేకపోతే మన సృష్టించుకున్నటువంటి కళ, మనకున్నటువంటి జాయ్ తోటి, తర్వాత సూన్ అంటే మనం బ్యూటీ ఆఫ్ అవర్ ఓన్ జాయ్, మన సొంత ఆనందం యొక్క సౌందర్యంతో మనం దాన్ని అంటే క్లోజ్ చేసాం, అంటే చుట్టూరా బట్టలు కట్టినట్టుగా, అంటే మనం దాన్ని పూర్తిగా కవర్ చేసేసాం. మన మనసులోంచి వచ్చిన ఆనందం అనే సౌందర్యంతో అంటే మనం ఆ డ్రీమ్ అంతటి నేను మనమే క్రియేట్ చేసుకున్న జాయ్ అది కవర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే అలాంటిది ఎప్పుడైనా సరే ఫేడ్ అయిపోతుంది, అంటే నెరవదు, శాశ్వతంగా ఉండదు. ఆ ఫేడింగ్ అనేది మనకి మృత్యు అన్నమాట. జీవితం అన్నది మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. మృత్యు అన్నది ఎప్పుడు జీవితాన్ని కవర్ చేయదు కదా. మనం ఎంత కోరుకున్నా సరే జీవించడం అన్నది మృత్యు కంటే బలమైంది. వాట్ ఈజ్ అన్నది వాట్ ఈజ్ నాట్ కంటే ఎక్కువ బలమైంది. అక్కడ లేని దానికంటే వాట్ ఈజే ఎక్కువ బలమైంది. మనం ఎంత ఎక్కువగా మృత్యువుని ప్రేమిస్తున్నాం, జీవితాన్ని ఏమీ కాదే, అంత ఎక్కువగా జీవితాన్ని ప్రేమించట్లేదు. మనం జీవితాన్ని కాదనడం అన్నదే మనకేమోని సంతోషంగా ఉండటం లేదు. అందుకనే మనం మర్చిపోతున్నాం. ఇంకొక ఉన్నప్పుడు మనం లేవు. ఆ ఇంకొకరు అనేది when the other is we are free. ఇతరులు ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఏ రకమైన ఆటంకాలు లేకుండా ఉన్నాం, అడ్డులు లేకుండా. ఆ అదర్ ఇప్పుడు ద అదర్ ఈజ్ ద ఫ్లవర్. అదొక పుష్పం అనుకోండి, లేకపోతే పక్కవాడు, లేకపోతే సువాసన, లేకపోతే మన జ్ఞాపకం. మనం ఎప్పుడు ఆ అదర్నే కోరుకుంటాం ఎక్కువగా. మనం ఎప్పుడు కూడా ఆ అదర్తో ఐడెంటిఫై అయిపోతున్నాం. అంటే ఆ పక్క అదే మనకి ముఖ్యం అయిపోయింది, మనం ముఖ్యం కాదు. అంటే ఆ అదర్ అనేది ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక సువాసన అవ్వచ్చు, లేకపోతే పక్క వాళ్ళు అవ్వచ్చు, ఆ జ్ఞాపకాలు, ఇవన్నీ మనకి ముఖ్యం అయిపోతున్నాయి, కానీ మనం ముఖ్యం కావట్లేదు. ఈ అదర్ అనేది మనకి మనం ఊహించుకున్న దాని కన్నా కలే. అండ్ అపాన్ వేకింగ్, అంటే మనం కళలోంచి బయటకు వచ్చాక మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. ఈ యథార్థం అన్నది మృత్యువు లేని స్థితి. మనం ఏంటంటే ఈ వాట్ ఈజ్ అన్న దానికి ఒక అంతం పెట్టాలనుకుంటున్నాం, అంతం చేయాలని. అంటే ఈ అంతం చేయాలనేటటువంటిది కంటిన్యూస్ అనే దాన్ని and gives birth to the continuous desire to end. The desire to end and gives birth to the continuous, and what is continuous can never know the deathless. అంటే మనం ఏం చేస్తాం, ఎండ్ చేయాలంటూ కంటిన్యూస్ గానే ఉంటున్నాం. ఏదైతే కంటిన్యూస్ గా ఉంటుందో దానికి అది ఎప్పుడు కూడా అంతం అవ్వకుండా, మృత్యు లేకుండానే ఉంటుంది, కంటిన్యూ అయ్యేది ఎప్పుడు కూడా. దానికి అయితే నాకు తెలుసు నేను ఈ విధంగా ఎక్కువ కాలం జీవించలేను, సగం మృత్యువుతో జీవిస్తున్నాను, అంటే సగం చచ్చి అని. నాకు ష్యూర్గా ఐఎమ్ నాట్ అట్ ఆల్ దట్. మీరు చెప్పేది నేను పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా నేను ష్యూర్గా చెప్పలేను. నేను ఎంత ఇదిగా ఉన్నానంటే, అంటే ఏది లోపలికి తీసుకోలేనంత డేజింగ్ గా ఉన్నానంటే, అంత ఒక రకమైన క్లారిటీ లేకుండా. డూ యూ నాట్ ఆఫెన్ ఫైండ్, మీకు తరచుగా మీకు కనబడటం లేదా
మీ పూర్తి అటెన్షన్ మీరు పెట్టకపోయినా ఇప్పుడు చెప్పినదంతా కూడా, లేకపోతే మీరు చదువుతున్నది అక్కడ కూడా ఏదో ఒక రకమైన వినడం అన్నది ఉంది. బహుశా అన్కాన్షియస్ గా ఆ సంథింగ్ అనేది మీరు కాకుండా మీలోకి, అంటే మీరు కోరుకోకపోయినా మీలోకి ప్రవేశించింది. మీరు దాన్ని ప్రత్యేకంగా కోరుండి దాన్ని చూడకపోయినా ఆ చెట్లు, వాటి యొక్క ఇమేజెస్, అవన్నీ సడన్ గా ప్రతిదీ డీటెయిల్ గా మనకి వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఆ విషయం గమనించలేదా ఎప్పుడును? అంటే మనం ఏది చూద్దాం అనుకోపోయినా అవి మన బుర్రలోకి వెళ్ళిపోతాయి. మీరు బహుశా మీకు వచ్చిన రీసెంట్ షాక్ వల్ల మీరు డేజ్డ్ అంటే సరి అయిన అర్థం తెలుగులో మళ్ళీ డేజ్డ్ వచ్చేసరికల్లా తప్పదు. జడ్ఈ మతిమరుపు. అంటే మీరు అలా డేంజర్ గా మతిమరుపుతో ఉన్నా సరే ఆ షాక్ వల్ల మీరు అలా అయ్యారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అలా ఉన్నా సరే మీరు బయటకు వచ్చేకల్లా ఏదైతే మీరు మేమేం చెప్తున్నామో అది మీకు గుర్తుంటుంది. అది మీకు కొంత సహాయం చేస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అది మీరు గ్రహించాలి. ఆ షాక్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది ముఖ్యమో మీరు గ్రహించాలి. బాధ అన్నది చాలా తీవ్రంగా ఉండొచ్చు. దాంట్లోంచి బయటపడాలి అనే మీ కోరిక, దాంట్లోంచి మీరు పారిపోవాలి మీ యొక్క దుఃఖం నుంచి అన్నదాన్ని, అది